Praise the Lord everyone. How you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. నేను మీకు లాస్ట్ వీడియోలో బనానా ఫర్టిలైజర్ ఎలా చేస్తానో చూపించాను కదా. సో దాన్ని ఎలా యూస్ చేస్తానో చూపిస్తున్నాను ఈ వీడియోలో. మనము ఫర్టిలైజర్ ఏదైతే బనానా పీల్స్ అవన్నీ వేసుకున్నామో అది మంచి ఫర్మెంట్ అయిన తర్వాత దాంట్లో మనము ఇప్పుడు ఈ డబ్బా ఉంది కదండి, ఈ డబ్బా వాటర్ ఫర్టిలైజర్ ఫర్మెంట్ అయిన వాటర్ ఉందంటే దానికి ఒక 10 డబ్బాలు వాటర్ వేసుకోవాలన్నమాట. అలాగా 1:10 రేషియోలో వాటర్ కలుపుకొని మనము మొక్కలకి ఇచ్చేసుకోవాలి. ఇవి ఏంటంటే మొక్కలు అనేవి బలంగా పెరుగుతాయి, అలాగే కొత్త చిగుళ్ళు, తర్వాత ఫ్లవరింగ్ ప్లాంట్స్కి మనం ఇచ్చామనుకోండి మంచిగా ఫ్లవర్ బ్లూమింగ్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇండోర్ ప్లాంట్స్కి నేను అన్ని మొక్కలకి ఇలా ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, మనం ఇంకా 2 పూటలు ఇవ్వాల్సి వస్తుంది. అయితే నేను ఈ ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఆ 2 days నేను అసలు వాటర్ పోయాను అనమాట ప్లాంట్స్కి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, సో అది ఇస్తానన్న ఐడియాతోని నేను ఒక 2 days నేను మొక్కలకి నీళ్ళు ఆపేస్తాను. తర్వాత ఫర్టిలైజర్ రెడీ అయితే అప్పుడు మొక్కలకి పూర్తిగా ఫర్టిలైజర్ ఇచ్చేస్తాను అనమాట. సో అలాగ మనం ప్లాన్ చేసుకోవాలి. అదే మనం మొక్కలు ఫస్ట్ వాటర్ ఇచ్చేసి తర్వాత ఫర్టిలైజర్ ఇచ్చేస్తాం అనుకోండి, ఓవర్ వాటరింగ్ అయిపోతుంది ప్లాంట్కి. సో ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజు వీడియో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను. ఫర్టిలైజర్ ఇచ్చేసిన తర్వాత మొక్కలకి ఇంకా ఫిష్ బాల్ కూడా క్లీన్ చేసేద్దాం పనిలో పని అని దాన్ని కూడా క్లీన్ చేసేసాను. ఇది ఒక వారం రోజుల్లో మొత్తం మెస్ చేసి పెట్టేస్తాయి. సో క్లీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దానికి కూడా. తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను పులిహోర చేశాను, చాలా బాగా కుదిరింది. అండ్ బై ద వే మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి. నా దగ్గర ఉన్న హనీ ఇలా గట్టిగా అయిపోయింది అనమాట. సో ఇలా వేడి నీళ్ళలో పెట్టాను, బట్ కొంచెం కరిగింది కానీ పూర్తిగా అవ్వలేదు. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కొన్ని స్నాక్స్ చేద్దామని జంతికలు స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వీడియో ఒకసారి తీద్దాము అని షూట్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు క్లిప్స్ ఇవి ఆల్మోస్ట్ అయిపోయింది. సో అదొక్కటి వేస్తే ఇంకా ఫినిష్ అయిపోతుంది. ఆ రోజు అసలు ఎంత వేడుందో వంటగదిలో. సో డైరెక్ట్గా నేను ఆడించింది ఏం తెచ్చుకోలేదండి, స్టోర్ నుంచి రైస్ ఫ్లోర్, బేసిన్ ఇవి 2 తెచ్చేసుకున్నాను. ఒక్క ప్యాకెట్ అంటే 500 grams రైస్ ఫ్లోర్ అండ్ బేసిన్ ఏమో ఒక 250 grams వేసాను అనుకుంటా. సో అందులో సగం వేసాను, క్వాంటిటీస్ అంతా తెలియదు వేసేసాను అనమాట. సో కొంచెం వాము, ఉప్పు, కొంచెం వేడివేడి నూనె, కొంచెం సోడా వేసాను అంతే. సో కలిపేసుకొని ఇంకా వేసాను. సో ఎలాగో నూనె ఉంది అండ్ పిండి కూడా ఉందనేసి నేను ఆ చెక్కలు కూడా స్టార్ట్ చేశాను. దానికోసం నేను శనగపప్పు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఓన్లీ రైస్ ఫ్లోర్, శనగపప్పు, నానబెట్టుకున్న శనగపప్పు, ఉప్పు, తర్వాత ఇంకేం వేసాను అంతే అనుకుంటా. సోడా వేయలేదు, బట్ మామూలుగానే వేసేసాను. కొంచెం వాము, నూనె ఇవన్నీ వేసి చేశాను. దాని తర్వాత మైదా పిండితో బిస్కెట్స్ చేశాను. మైదా పిండిలో మామూలు బిస్కెట్స్ చేశానులే, అందులో షుగర్, బాంబే రవ్వ వేసి చేశాను. ఇష్టమైన షేప్స్ చూస్ చేసుకొని రౌండ్ సర్కిల్స్ చేసి నేను బిస్కెట్స్ చేశాను. అవి కూడా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ చూడండి, నేను వర్డ్స్ ఆఫ్ ది డే రాస్తున్నాను ప్రెజెంట్. సో ఒక షార్ట్ వీడియో చేసుకున్నాను. సో నేను ర్యాండమ్గా చదువుకుంటూ రాస్తాను అనమాట వర్డ్స్ ఆఫ్ ది డేస్. ఇప్పుడు చూడండి, నాకు ఒకటి అందరికి తెలిసిందే, యెషయా 42వ అధ్యాయము 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. చూడండి, దేవుడు హౌ పర్టికులర్ ఇన్ దిస్ అంటే ఆయన ఒక్క
ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ అంత ఫ్లూయెంట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట, అందుకే మ్యూట్లో పెట్టేశాను. పవర్ఫుల్ వర్డ్స్ చదివే కొద్దీ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది యెషయా 57:16. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలా గుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించిపోవును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని. వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గంలో నడుచవచ్చు వచ్చిరి. అండ్ ఇక్కడ జస్ట్ 16 వర్డ్స్లో ఆయన నిత్యం కోపించేవాడు కాదు, అలాగని పోరాడువాడు కూడా కాదు. ఒకవేళ అలా చేస్తే ఆయన మూలంగా జీవాత్మ క్షీణించిపోతుంది. జీవాత్మ అంటే మన నాసిక రంధ్రంలో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని కదా. సో ఇక్కడ మధ్యలో నాకు వీడియో ఆగిపోయింది ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది అనమాట. సో తర్వాత మొత్తం క్లియర్ చేసేసుకుని ఈవినింగ్ నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసుకున్నాను. అయితే అక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. దేవుడు అసలు నేను శిక్షించను, కానీ అలా శిక్షిస్తే నా జనులు నశించిపోతారు కదా, క్షీణించిపోతారు కదా. నేను అలా ఊరికే నేను కోపపడతా ఉంటే నా ప్రజలు ఏమైపోతారు అన్న ఎంత సాఫ్ట్ కార్నర్ ఉంది ఏసైకి. నాకు ఒక్కొక్కసారి ఇలాంటివన్నీ చదివినప్పుడు, ఏసై ప్రేమను చూస్తున్నప్పుడు నాకు చాలా చాలా నేను ఎంత లక్కీ కదా, నేను ఏసైని నేను ప్రార్థిస్తున్నాను, నేను ఏసైని నమ్ముకున్నాను. ఐఎమ్ సో ప్రౌడ్ దట్ ఐఎమ్ క్రిస్టియన్. యూనో ఇది చెప్పుకోవడానికి మనం ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవ్వాలండి. ఎందుకంటే నిజ దేవుడిని మనం నమ్ముతున్నాం, నిజ దేవుడి మార్గంలో నడుస్తున్నాం. అంటే నిజ దేవుడిని మనం తెలుసుకోవడమే, మనం దేవుని తెలుసుకోవడమే ఒక పెద్ద అద్భుతం, అదొక మిరాకిల్. అసలు ఆ యేసయ్యను ఆరాధించుకోవడానికి మనకి ఇంత గొప్ప అవకాశం. అవకాశం అంటే చూడండి చిన్న మాటగా అనిపిస్తుంది, కానీ దట్స్ ఎ గ్రేట్ వర్డ్. నేను ఫీల్ అవుతున్నా ఆ అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అంటే వీఆర్ చూజన్ వన్. మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయనని ఆరాధించగల జనులు, ఆయన ఆరాధించు వారు ఎంతో ధన్యులు అన్నాడు కదా దేవుడు. సో నేను ఆయన ఆరాధిస్తున్నందుకు ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. సో అందుకే మనం అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. బాగున్నాయా చెప్పు. ఇదే వీడియో పెడతాను, ఇలాగే రా వీడియో. ఆకలి వేస్తే ఎలా తిరిగేస్తుంది. అండ్ ఇక్కడ ఫిష్కి ఆకలేసింది అనుకోండి, అది అసలు ఎంత పైకి కిందకి గిరగిరా తిరుగుతూ ఉంటుంది. వచ్చే వరకు నేను ఇటు వెళ్తే ఇటు తిరుగుతుంది, అటు వెళ్తే అటు తిరుగుతుంది, దగ్గరకు వచ్చినంటే పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. అది క్యాప్చర్ చేద్దామంటే నాకు లైట్ సరిపోక అనుకుంటా సరిగ్గా కనిపించట్లేదు, బట్ అది చాలా క్యూట్ మూమెంట్ అనిపించింది. సో అందుకని క్యాప్చర్ చేశాను. ఇంకా తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా వంటగదిలోకి వచ్చేసాను. డిన్నర్ ప్రిపేర్ చేద్దాము అని ఇంకా ఆఫ్టర్నూన్ వండినవన్నీ ఒక గిన్నెలోకి, ఆఫ్టర్నూన్ దొండకాయ కూర చేశాను. సో అది కూడా తీసి పక్కన పెట్టేసుకున్నా. ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తున్నాను. మనం టీ పెట్టుకున్న తర్వాత వడగట్టుకున్న టీ పొడిని పాడేయకుండా నేను ఇలా చేస్తాను. దాన్ని ఒకసారి వాటర్తో ఇంకొకసారి వాష్ చేసుకొని బయట ఆరబెట్టేస్తాను అనమాట. సో ఇలా బౌల్లో వేసేసుకుని ఆరబెట్టేసుకుంటాను. ఇలా మంచిగా డ్రై అయిపోతుంది. దీన్ని మనం మొక్కలకి ఇచ్చామనుకోండి చాలా మంచిది మొక్కలకి. అండ్ దీంతో పాటు నేను ఎగ్షెల్స్ ఉంటాయి కదా కోడిగుడ్లువి, అవి ఒక 2 days 3 days బయట ఉంచేస్తాను. అవి కూడా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఈ టీ పొడి పౌడర్ అండ్ ఈ టీ పొడిది అండ్ తర్వాత ఎగ్షెల్స్ 2 మిక్స్ చేసేస్తాను. మంచిగా చేత్తో మనం అనేయచ్చు, చేత్తో స్మాష్ చేసేసి 1 teaspoon లేదా 2 teaspoons మన పాట్ సైజ్కి తగ్గట్టుగా మన మొక్కలకి ఇచ్చేసుకున్నాం అనుకోండి, న్యాచురల్గా బోన్ మీల్లో మనం ప్రిపేర్ చేసేస్తాం ప్లాంట్స్కి. సో ఇది మీ దగ్గర ప్లాంట్స్ ఉంటే ఇలాంటి టిప్స్ చిన్నవి ఇంట్లో ట్రై చేయండి.
ఈరోజు బోల్డ్ అని చిట్కాలు చెప్పేసాను మీకు ప్లాన్స్ గురించి. సో ఎనీవే, ఇంకా మా హస్బెండ్ కొంచెం టీ అడిగారు. సో ఇంకా టీ పెట్టేస్తున్నాను. మా ఇంట్లో టీ ఎలా తాగుతారంటే ఫుల్ స్ట్రాంగ్గా, చాలా స్ట్రాంగ్గా. 1 టీ స్పూన్ టీ పౌడర్ అస్సలు వేసుకో. 2 టేబుల్ స్పూన్స్ టీ స్పూన్ అంటే ఎంతైనా కానివ్వండి, టీ పొడి మాత్రం ఎక్కువ ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. సో ఈరోజు నేను పిల్లలకి యమ్మీగా చాలా మంచి హెల్తీ కూర చూపిస్తాను, లేదా ఫ్రై ఏదైనా పర్వాలేదు. ఓన్గా చేస్తున్నానండి. ఎలా మనం సలాడ్స్ అవి తింటూ ఉంటాం కదా, సో ఆ బేసిస్ మీద దీన్ని ట్రై చేస్తున్నాను. ఇందులో మనము అసలు ఏం చేస్తున్నామో చెప్పలేదు కదా, బ్రోకలీ ఎగ్తోని 2 కలిపి ఎగ్ పొట్టలా చేస్తున్నాను అనమాట. సో ఒక్కొక్కరికి బ్రోకలీ ఉత్తి తినాలని అనిపించదు. అప్పుడు మా పిల్లలు అయితే మార్నింగ్ నేను స్టీమ్ చేసి ఇచ్చాను, తినలేదు. సో అందుకని వాళ్ళకి ఇలాగా ఎగ్లో పొట్టలా చేసేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నూనె వేడెక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోండి, చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత అందులో కొంచెం ఉల్లిపాయలు వేసి అది కూడా వేయించేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని వేయించుకోండి. తర్వాత బ్రోకలీ కూడా వేసేసాను. అది కూడా కొంచెం ఆ పచ్చిది అంటే మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత, మంచిగా వేగిన తర్వాత 2 ఎగ్స్ కూడా మనం బయట చేసుకోవాలి. అలా పక్కకు జరుపుకొని 2 ఎగ్స్ తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం, జస్ట్ ఆ ఎగ్స్ వరకే వేయండి. దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత 2 కలిపేసి మీకు కావాల్సిన స్పైసెస్, మన పిల్లలు ఎలాగా ఎక్కువ కారం తింటారా తక్కువ తింటారా దాని తగ్గట్టుగా వేసేసుకోవడం. పెద్దోళ్ళు అయితే యాజ్ యూజువల్గా మనము ధనియాల పొడి, గరం మసాలా అలా కూడా మనం వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇండియన్ స్పైసెస్ యూస్ చేశాను. జస్ట్ కూర కారము, తర్వాత ఉప్పు, పసుపు ఇవే యూస్ చేశాను. ఎంత బాగుందంటే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా బ్రోకలీ తెచ్చుకున్నారనుకోండి, తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మనం ఇచ్చింది వాళ్ళు ఫుడ్ తినలేదనుకోండి, ఇంకొక విధంగా ట్రై చేసి పెట్టండి, తప్పకుండా తింటారు. ఇప్పుడైతే సమ్మర్ వెకేషన్స్ కాబట్టి వెరైటీగా చేసి పెట్టండి. తర్వాత అది లంచ్ బాక్స్లో పెట్టేలాగా చూడండి, అప్పుడు వాళ్ళకి తప్పకుండా నచ్చుతాయి ఇలాంటి డిషెస్. ట్రై చేయండి. సో ప్రేయర్ చేసేసుకున్న తర్వాత డిన్నర్ కూడా చేసేసాం. తర్వాత ఈ గిన్నెలన్నీ వాష్ చేసేసాను. ఎన్ని గిన్నెలు వాష్ చేశాను. తర్వాత ఇంకా అంతే, గుడ్ నైట్. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించింది తప్పకుండా చెప్పండి. సీ ఆల్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.